మంత్రి సీతక్కను ఉద్దేశించి ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నేతలు మండిపడ్డారు. సీతక్కని విమర్శించే స్థాయి బడే నాగజ్యోతికి లేదని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని హెచ్చరించారు. సీతక్క ఏసీలో ఉంటూ విలాసమైన జీవితం గడుపుతున్నారని ఆరోపిస్తున్న మీకు నాడు కరోనా టైంలో, వరదల సమయంలో ప్రజల కష్ట సుఖాల్లోనూ సీతక్క ఉన్న సంగతి గుర్తు లేదా అని వారు ప్రశ్నించారు. ఫారెస్ట్ ఆల్రెడీ అది 5 నిమిషాల ముందే మంత్రి గారికి తెలిసింది. అప్పటికే మంత్రి గారు ఫారెస్ట్ అధికారులు FDO గారితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఫారెస్ట్ అధికారులు అతి ఉత్సాహంతో అక్కడికి వెళ్ళి చేసిండ్రు. ఆల్రెడీ అక్క మాట్లాడింది. వీళ్ళకి ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకి కూడా, ఆ విలేజ్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి గుంట భూమి ఇస్తానని కూడా సీఎం గారితో మాట్లాడింది. మీరు కావాల్సుకొని బడే నాగజ్యోతి గారు, మీరు కావాల్సుకొని మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఆల్రెడీ వాళ్ళకి అప్పటి నుండే అక్కడ గుడిసెలు ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేసిండ్రు? వాళ్ళు అప్పుడు ప్రజలు మీరు గుర్తుకు రాలేదా? ఈ రోజు మీరు అక్కడికి వెళ్ళి ప్రజల్ని రెచ్చబెట్టడము. సీతక్క మంత్రి గారు ప్రతిదాని కూడా విలేజ్ వాళ్ళు కూడా ఫోన్ చేస్తే స్పందించింది, అధికారులతో మాట్లాడింది. మీరు కావాల్సుకొని వాళ్ళని రెచ్చబెట్టడము. మీరు కూడా ప్రజలారా, మీరు కూడా ఒక మాట వినండి. మీరు ఏంటంటే ఆమె రెచ్చబెట్టడం వల్ల నష్టపోయేది మనమే. ప్రతిదీ కూడా మంత్రి గారు మనకి ఏ నైట్ అంటే ఆ నైట్ కూడా ఫోన్ చేస్తే, ఏదైతే మన సోమవారం రోజు జరిగిన సంఘటనపై మంత్రి సీతక్క గారు మాకు వెంటనే స్పందించి మాకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఏజెన్సీ కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అక్కడ తోపులాట ఇవన్నీ జరిగిందో దానిపై అధికారులు, ఫారెస్ట్ అధికారులు కేసులు పెట్టేటటువంటి చర్యలు తీసుకుంటుండగా కానీ అక్కగారు, అలాంటి మినిస్టర్ గారు అలాంటి చర్యలు ఏం తీసుకోకుండా మాట్లాడడం, నిలిపివేయడం జరిగింది. ఇదంతా చేసినందుకు అక్కకు మాకు కృతజ్ఞతలు. ఏదైతే మన